అరకులోయ మండలం చొంపి పంచాయతీ కేంద్రంలో దారుణం జరిగింది. అంగవైకల్యంతో ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. చొంపి గ్రామానికి చెందిన గెమ్మిలి చరణ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక తమ ఇంటి ప్రక్కన ఉన్న నీలగిరి తోటలో బహిర్భూమికి వెళ్లి ఉండగా బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడని, బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని, బాలిక అంగవైకల్యం కలిగినదై ఉండటంతో విడిపించుకోలేక ఇబ్బందులు పడిందని, పట్టపగలు కావడంతో స్థానికులు చూసి కేకలు వేయడంతో కామాంధుడు పారిపోయాడని కుటుంబీకులు వాపోయారు. బాలికను అత్యాచారం చేసిన దుర్మార్గుడికి కఠిన శిక్ష విధించాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే గ్రామస్తులంతా యువకుణ్ణి పట్టుకొని దేహశుద్ధి చేయడంతో ఒప్పుకున్నాడని బాలిక మేనత్త, నానమ్మలు తెలిపారు. అయితే ఈ సంఘటనపై పెద్దలంతా కలిసి రచ్చబండలో నిలదీసి అడగ్గా నిజం ఒప్పుకున్న నిందితుడు ఆపై పరారయ్యాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అరకులోయ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన బాలికను పాడేరు జిల్లా ఆసుపత్రికి వైద్య నిమిత్తం తరలించారు. వార్డు నంబరు ఈ పాపకి పాడు చేసిన చరానికి వెంటనే కఠినంగా శిక్షించాలని మేమైతే కోరుతున్నాం. ఇలాంటి వ్యక్తికి కఠినంగా శిక్షించాలి అని విధానంగా ఇలాగ ఉంటే గానీ మనకు పంచాయతీలో చాలా బెడ్నేం వస్తుంది కాబట్టి తప్పకుండా శిక్షించాలి. నా వాడు కాదు, వేరే వాడైనా కాదు, ఎవడైనా ఒకటే తప్పు చేసిన వాడికి కంపల్సరీగా ప్రభుత్వం వారు కానీ పోలీసు వ్యవస్థల వాళ్ళు కానీ అందరూ ఖండించి, గ్రామస్తులు కానీ మొత్తం ఖండించుకుని ఆడికి శిక్షించాలని కోరుతూ హ్యాండిక్యాప్డ్ కదా